2019 ఏప్రిల్ 3న చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రధాని మోడీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ఒక ఉగ్రవాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మోడీకి మైనార్టీలు ఎవరు ఓటు వేయొద్దని చంద్రబాబు పిలిపించారు. అంటే ఈ పాత వార్తని ఇప్పుడు జయరాం రమేష్ తెర మీద తెచ్చారు. బీజేపీ టీడీపీ పొత్తుని నేతల అవకాశవాద రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. ఏదైతే ఇండియా టుడే ప్రచురించిన వార్తా కథనం స్క్రీన్ షాట్స్ జయరాం రమేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చారు. ప్రధాని మోడీకి అత్యంత ఆప్తుడైన మిత్రుడు చంద్రబాబు నాయుడు 2019 ఏప్రిల్ ఆయన గురించి ఏమన్నారు ఇక్కడ చూడండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రాణమిత్రులుగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు. కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఈ అంశం మీద తెలుగుదేశం వాళ్ళు ఏ మేరకు స్పందించారు, ఏ జనసేన వాళ్ళు మాట్లాడినా కూడా స్పందిస్తున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడిన స్పందిస్తున్నారు, కానీ కాంగ్రెస్ మాట్లాడినప్పుడు స్పందించట్లేదు. రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడితే ఈ రోజు వరకు కిందోళ్ళు మాట్లాడారు, కానీ అసలైన చంద్రబాబు నాయుడు దాన్ని దాటవేస్తూ వచ్చారు. ఇక్కడ కూడా ఏం జరిగిందో ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.